బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ మరో ఇద్దరు పార్లమెంట్ అభ్యర్థుల్ని ప్రకటించింది. నాగర్ కర్నూలు నుంచి ఈ మధ్య పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి చోటు కల్పించారు. మెదక్ అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ వెంకటరామరెడ్డికి టికెట్ దక్కింది. బీఆర్ఎస్ ఇప్పటి వరకు 13 లోక్సభ స్థానాలను ప్రకటించగా మరో 4 స్థానాలను పెండింగ్ లో ఉంచింది బీఆర్ఎస్. భువనగిరి, నల్గొండ, సికింద్రాబాద్, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. You have new messages. బీఆర్ఎస్ మరో ఇద్దరు పార్లమెంట్ అభ్యర్థుల్ని ప్రకటించింది. నాగర్ కర్నూలు నుంచి ఈ మధ్య పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి చోటు కల్పించారు. మెదక్ అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ వెంకటరామరెడ్డికి టికెట్ దక్కింది. బీఆర్ఎస్ ఇప్పటి వరకు 13 లోక్సభ స్థానాలు ప్రకటించగా మరో 4 స్థానాలను పెండింగ్ లో ఉంచింది. భువనగిరి, నల్గొండ, సికింద్రాబాద్, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. బీఆర్ఎస్ అయితే ఇద్దరు పార్లమెంట్ అభ్యర్థుల్ని ప్రకటించినట్టుగా తెలిసింది, అలాగే 4 పెండింగ్ లో ఉంచినట్టుగా తెలిసింది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే 11 మంది అభ్యర్థులు ప్రకటించారు. మరో 2 అభ్యర్థుల్ని ఆయన ఇవాళ ప్రకటించారు. వారిలో ప్రధానంగా మెదక్ సంబంధించి మా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి వెంకటరామరెడ్డిని ఆయన అక్కడ మెదక్ నుంచి ప్రకటించారు. అట్లాగే నాగర్ కర్నూలు నుంచి ఇటీవల బీఎస్పీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. వీరిద్దరు పేర్లు కూడా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశమై ఈ పేర్లను అధికారికంగా ఆయన కొద్దిసేపటి క్రితం అనౌన్స్ చేశారు. ప్రధానంగా వెంకటరామరెడ్డి గురించి మనం ఆయన గురించి పరిశీలిస్తే ఆయన మెదక్ జిల్లాలో చాలా స్థాయి అధికారిగా సుదీర్ఘకాలం పనిచేశారు. కలెక్టర్ గా ఆయన పనిచేశారు. ఆయనకు సంబంధించి మంచి ట్రాక్ రికార్డు ఉండటంతో ఆయనకి గతంలోనే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. ఆ ఎమ్మెల్సీ అనేది ఇప్పుడు ఆయన ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ అదంతా నాటకీయ ప్రక్రియలో జరిగింది. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుకు సంబంధించి మొదట్లో సమావేశమయ్యారు. ఆ తర్వాత బీఎస్పీ అధిష్టానం ఈ పొత్తుకి నో చెప్పడంతో ఆయన బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. ఆయన ప్రస్తుతం నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా బరిలో నిలబడుతున్నారు. నాగర్ కర్నూలుకు సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ అక్కడ లోకల్ క్యాండిడేట్ గా ఉంటారు. ఆయన అలంపూర్ నుంచి ఆయన సొంత ప్రాంతం అలంపూర్. ఆ రకంగా ఆయనకి నాగర్ కర్నూలు అనేది కొత్త నియోజకవర్గంగా మారుతుంది. ఈ రకంగా మాజీ ఐఏఎస్ అట్లాగే మాజీ ఐపీఎస్ ఇద్దరు అధికారులు పార్టీ తరఫున కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. ఈ మెదక్ సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలిచిన సీట్లలో మెదక్ సీట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత సిద్దిపేట మెదక్ పార్లమెంటు పరిధిలోనే ఉంటుంది. సిద్దిపేటలో సహజంగానే బీఆర్ఎస్ కి కంచుకోట లాంటి సీటు, అక్కడ వచ్చే మెజారిటీ ఏదైతుందో అది మెదక్ సంబంధించి బీఆర్ఎస్ క్యాండిడేట్ కి అడ్వాంటేజ్ మారుతుంది. ఆ రకంగా మొదటి నుంచి కూడా మెదక్ పార్లమెంటు స్థానం బీఆర్ఎస్ ఖాతాలోనే కొన్ని సంవత్సరాలుగా ఉంది. ఇప్పుడు వెంకటరామరెడ్డికి అనౌన్స్ చేయడంతో అక్కడ చాలా మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. వంటేరు ప్రతాప్ రెడ్డి గతంలో ఆయన అటవీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. ఆయన పేరు ఖరారు చేస్తారని ప్రచారం జరిగినా కూడా ఎందుకో మరి ఆయన పేరు ప్రచారంలోకి ఆయనని తీసుకోలేదు, ప్రాధాన్యతలో తీసుకోలేదు. వెంకటరామరెడ్డికి ఆ సీటు కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లాలో సమీకరణాలు ఏ రకంగా మార్చాయో చూడాలి. ఒంటరి ప్రతాప్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్టుగా సమాచారం. ఆయన కాంగ్రెస్ వైపు చూసినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ నేతలు కూడా ఆయనతో టచ్ లో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఆయన మరి కాంగ్రెస్ లో చేస్తారా లేకపోతే వెంకటరామరెడ్డికి ఆయనకు సహకరిస్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉంటుంది. కిరణ్మయి, అయితే వాసు, ఇప్పటికే భువనగిరి, నల్గొండ, సికింద్రాబాద్, హైదరాబాద్ స్థానాలకు అయితే అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎవరెవరు బరిలో ఉన్నారు, అలాగే ఎప్పట్లో ప్రకటించే అవకాశం ఉంటుంది? భువనగిరి, నల్గొండకు సంబంధించి ఇప్పటికీ అభ్యర్థులు ప్రకటించాలి. నల్గొండలో
శాసన మండలి చైర్మన్ సికేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి పోటీకి ఆసక్తికరంగా ఉన్నా కూడా ఆయనకి ఎందుకో స్థానిక నేతల నుంచి కూడా సహకారం అందట్లేదు. తాను పోటీ చేయనని గతంలోనే చెప్పి ఉన్నారు. కాంగ్రెస్ నేతలతో కూడా ఆయన సమావేశమయ్యారు, టచ్ లోకి వెళ్ళిపోయారు. అమిత్ రెడ్డి అనేది కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. అక్కడి నుంచి తేరా చిన్నప్పటి గతంలో ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన గతంలో పోటీ కూడా చేశారు. ఆయన పేరు వినిపిస్తుంది. అట్లాగే వీలైతే సూర్యాపేట నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. ఈ వీలుగా ఇంకెవరైనా తెర మీదకి వస్తారో చూడాలి. అట్లాగే భువనగిరికి సంబంధించి ఇప్పటి వరకు ఎట్లాంటి అభ్యర్థులకు సంబంధించి ఎవరు ముందుకు రావట్లేదు, మరి ఎవరికి ఇస్తారనేది కూడా క్లారిటీగా రావాల్సి ఉంది. ఇటు హైదరాబాద్ కు సంబంధించి హైదరాబాద్ లో అంత ప్రాధాన్యత లేని సీటుగా మనం అక్కడ చెప్పుకోవచ్చు. ఇటు ఈ రకంగా సికింద్రాబాద్ కు సంబంధించి సికింద్రాబాద్ లో ఇప్పటికే తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు గతంలో ఎన్నికల్లో పోటీ చేశారు. అంతకుముందు మహమూద్ అలీ పోటీ చేశారు 2014లో. ఇప్పుడు అక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారు అనేది రోజుకో పేరు వినిపిస్తుంది. సికింద్రాబాద్ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పేరు వినిపిస్తుంది. మరి ఆయనకి ఇస్తారా లేకపోతే శ్రీనివాస్ యాదవ్ కూడా ఆయన పేరు కూడా వినిపిస్తుంది. ఆయనకి ఇస్తారా లేకపోతే ఆయన తనయుడు సాయి కిరణ్ యాదవ్ ఆయన పేరు కూడా వినిపిస్తుంది. ఈ ముగ్గురు మధ్యలో ఎవరో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం ఉంది. ఇంకా ఎవరైనా కొత్త వ్యక్తి కూడా తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. అక్కడున్న ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ దానం నాగేందర్ ప్రకటించింది. అక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రంగంలో ఉన్నారు. ఈ సమీకరణ నేపథ్యంలో కొత్త వ్యక్తిని తీసుకొచ్చే కూడా అవకాశం ఉంది. మొత్తానికి ఇప్పుడున్న 13 అభ్యర్థుల్ని బీఆర్ఎస్ ప్రకటించింది. మరో 4 సంబంధించి కసరత్తులు చేస్తా ఉంది. కిరణ్ భాయ్. రైట్ వాసు, థ్యాంక్ యూ.